హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ జోష్నా మేడం గారు మన పక్కన అయితే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏపీలోకి వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వం సుమారుగా 10 నెలలు అయితే పూర్తయితే అయింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి కానీ ఎందుకని సంక్షేమ పథకాలు ఎందుకని అసలు అమలు చేస్తలేదన్నది ప్రతి ఒక్కరి డౌట్ అయితే ఉన్నది. మేడం దీనికోసం మీ అభిప్రాయం ఏంటి? అసలు సంక్షేమ పథకాలు ఏం అమలు చేయలేదు. ఫ్రీ అసలు మీ ప్రశ్నే తప్పంటాను. కాదండి, ఫ్రీ బస్ లేదని కూడా మాట్లాడుతున్నారండి. నేను అదే చెప్తాను. ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఇప్పుడు మీరే చెప్పారు కదా, మీ నోటితో మీరే చెప్పారు, నా నోటితో కాదు. 10 నెలలు అయిందండి మీరు వచ్చి అన్నారు. 10 నెలల్లో మేము చేసినటువంటి మంచిని కూడా మీరు మాట్లాడితే మేము నిజంగా అప్రిషియేట్ చేస్తాం. ఒకటి ఏంటి అని అంటే, ఇవాళ రోజున టైం కి పెన్షన్లు అందుతున్నాయా, అందట్లేదా? పెంచినటువంటి పెన్షన్లు, అది కూడా మామూలుగా కూడా కాదు, మేము రాగానే పెంచి ఎరియర్స్ తో పాటు ఇస్తామన్నటువంటి పెన్షన్స్ ఇస్తూ ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు అందుతున్నాయి కదా. అలానే ఏవైతే మిగతా సంక్షేమ పథకాలు, ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్స్ కావచ్చు, ప్రతిదీ గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలను తీర్చుకుంటూ కొత్తగా మేము అన్ని కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మీరు అడిగినటువంటి ఫ్రీ బస్ అనేటువంటిది ఎక్కడా కూడా మనకి మన ఏపీఎస్ఆర్టీసీ మీద భారం పడకుండా గవర్నమెంట్ దాన్ని ఏ రకంగా చేయాలి, దాని విధి విధానాలను తీసుకొని వస్తా ఉన్నాం. సో డెఫినెట్ గా రాబోయే రోజుల్లో 1 or 2 months లో అది కూడా వచ్చేస్తుంది. అండ్ దాంతో పాటుగా ఇంకొకటి మీరు అడగకపోయినా చెప్తాను, తల్లికి వందనం ఏదైతే ఉందో అది ఇవ్వట్లేదు అనేటువంటి మాట వచ్చింది. సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అది కూడా ఇస్తున్నామని చెప్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఏదంటే మేమేం వైఎస్ఆర్సీపీ కాదు కదా, గుడ్డకు చేలో పడ్డట్టుగా ఇది ఇచ్చేస్తామని చెప్పేసి ఇస్తున్నామని చెప్పేసి ఇవ్వకుండా చేయడానికి మేము ప్రతి దాన్ని కూడా కూలంకుషంగా దాన్ని అనలైజ్ చేసుకొని ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రాపర్ గా అందేట్టుగా చేసుకోవడమే మా ప్రభుత్వ లక్ష్యం. మేము దాన్నే ముందరికి తీసుకెళ్తాం. కానీ ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి కదండి. రీసెంట్ గా తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయకుండా పిలిచి బొట్టు పెట్టి హారతిస్తారనుకుంటున్నారా మీరు? మరి అదా మీరు ఎక్స్పెక్ట్ చేసేది కాదండి. మరి గతంలో ఇలాగే వైసీపీ పార్టీ అరెస్టులు చేస్తుంటే దాన్ని ఏమో రౌడీ పాలన అన్నారు. నేనేమంటానంటే, ఇప్పుడు మీరు అదే గమనించండి, 10 నెలల మా పాలనలో ఎక్కడా కూడా మేము ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా, ఏ విధమైనటువంటి కేసులు కట్టకుండా, ఎఫ్ఐఆర్లలో కూడా పేర్లు లేకుండా ఎవరైనా అరెస్టులు జరిగాయా? లేదండి. ఎవరికి వాళ్ళు వెళ్తున్నారు, ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసుకుంటున్నారు. కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. ఇంకా నిజంగా మాట్లాడితే మా క్యాడర్ కొన్ని విషయాల్లో మమ్మల్ని కూడా తిడుతున్నారు, మీరు సరిగ్గా ఇంకా అరెస్టులు చేయట్లేదు అని అంటున్నారు. కానీ మేము ఎక్కడా కూడా రివెంజ్ పాలిటిక్స్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ బ్లడ్ లో ఉండవండి. వెండటా పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్ అనేటువంటి మేము ఎప్పుడు చేయం. మేము కేవలం ప్రజాహితమైనటువంటి పాలన మాత్రమే చేస్తాం. అక్రమ అరెస్టులు అంటున్నారు. ఎక్కడి నుంచి అక్రమ అరెస్ట్ అంటే? కాదండి, మీరు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అతన్ని మీరు అతన్ని మీద ఏమంటారు అంటే ఫోర్స్ పెట్టి అతనితోటి తప్పుడు ఇది చేయిస్తే అది తప్పు కదా. విత్ సాక్ష్యాలు ఇచ్చాం కదా, సీసీటీవీ ఫుటేజ్లతో సహా ఉన్నాయి కదా. అమ్మ నా బూతులు తిట్టినావా అని ఎవరో తిట్టారండి నన్ను, మీ అమ్మ ఎవరినో తిట్టారు, మీరు ఊరుకుంటారా? మీరు కేసు పెడతారు. అరెస్ట్ చేయకుండా ఉంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోం కదండి. మరి అది ఒకటి. మరి వాళ్ళకు న్యాయం మాకు న్యాయమా? తప్పు చేసిన వాడిని మేము అరెస్ట్ చేస్తున్నాం. మేం చేయడం కాదు, వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి, ఇవాళ పోలీస్ వ్యవస్థలాగా పనిచేస్తుంది, ఎవరి చేతుల్లోనూ లేదు. అది అర్థం చేసుకోవాలి. అంటే వ్యతిరేకత వచ్చే అవకాశం లేదండి కూటమి ప్రభుత్వం మీద ఇలాగ అరెస్టులు చేస్తుంటూ వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు మనం ఏమన్నా అక్కడ ఏమంటారు అని అంటే, పెద్ద సత్యహరిశ్చంద్రులు ఏమన్నా అరెస్ట్ చేస్తున్నారా? కాదు కదమ్మా. అవునండి, ఎవరికి వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళే కదా. అండ్ నాకు నిజంగా ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఎక్కడ అని అంటే, అసలు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ మీద పక్కాగా ఆధారాలు ఉన్న తర్వాతే అరెస్ట్ చేస్తున్నాం. అది కూడా ఏంటి అని అంటే, అలాంటి వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వ ఖజానాను లూటీ చేసిన వాళ్ళని వదిలేయాలా? మీరే చెప్పండి. వదలకూడదు. మీకు రావాల్సిన డబ్బు, ప్రజలుగా మీకు రావాల్సిన డబ్బుని ఆ దొంగలు దోచేస్తే ఆ దొంగలు వదిలేద్దామా? కాదు కదా. వదలకుండా వాళ్ళని పట్టుకొని వాళ్ళ చేత ఖచ్చితంగా దోచిన సొమ్మును కక్కించాలి కదా. ఆ పనే మేము చేస్తున్నాం, ఇంకేం చేయట్లేదు. విడుదల రజనీ గారు నిజంగానే 2 కోట్లు భయపెట్టి, అంటే ఈ 2 కోట్లనండి ఇంకా వెనకాల ఏమైనా వేసుకునే అవకాశం ఉందండి? ఇప్పుడు మీరు 2 కోట్ల అనేది చాలా చిన్న టాపిక్ తీసుకున్నారు. వాళ్ళు చేసిన అవినీతి చాలా ఉంది. సో ఒక్కొక్కటి బయటకు వస్తాయి. రోజా గారి విషయానికి వస్తే, ఆమెకి బెంగళూరులో ఒక బంగ్లా ఉంది, యుఎస్ లో ఒక విల్లా ఉందని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆమె మంత్రి అంటే జగన్మోహన్ రెడ్డిని ఇన్స్పిరేషన్ గా తీసుకుందేమో రోజా. ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆ బూతులు మాట్లాడింది, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇలా ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి ఇన్స్పిరేషన్ ఏమన్నా తీసుకుందాం. ఎందుకని ఇప్పుడు గెలిచిన తర్వాత రోజా గారి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తొక్కనని అన్నారు, లోకేష్ గారి మీద ఎన్నో విమర్శలు చేశారు, ఆఖరికి
చంద్రబాబు గారి మీద కూడా. మరి ఎందుకని వాళ్ళు ఇప్పుడు మీడియా ముందుకు రావట్లేదు? ఏం ఆ ప్రశ్న మీరు రోజా గారిని అడగాలి, అంటే మమ్మల్ని కాదు. మీ అభిప్రాయం నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తొక్కనివ్వను అన్నారు, ఆయన తనుకుంటూ లోపలికి వచ్చినాడు. ప్రశాంతంగా ఇవాళ రోజున ప్రతి ఒక్క అంశం మీద మాట్లాడుతున్నారు కదా. లోకేష్ గారిని నానా మాటలు అన్నారు. ఇవాళ లోకేష్ గారు ఎంత ఎఫెక్టివ్ గా ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నారు అనేటువంటిది ప్రజలు చెప్తున్నారు. ఒక నిన్నటికి నిన్న ఒక రిక్వెస్ట్ వస్తే, అవయవ దానికి సంబంధించినటువంటి ఒక రిక్వెస్ట్ వస్తే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మరి ఆయన తీసుకుని వెళ్ళారు. సో హీస్ వర్కింగ్ 24/7 అండ్ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తున్నారు. సో నా అంచనా ఏంటంటే పని మంతులు పని చేస్తున్నప్పుడు పనికి మాని వాళ్ళు ఇళ్లలో కూర్చుంటారేమో అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి రోడ్ల మీదకి వచ్చి అంటే ప్రతి ఊరు కూడా ప్రతి జిల్లా కూడా తిరుగుతానని చెప్తున్నారు. ఎప్పుడమ్మా మొన్న అన్నారు కదండి, ఇప్పుడు ప్రతి ఊరు కూడా వెళ్తానంటారు. ఒకవేళ వెళ్తే ఎలా ఉంటది అనుకొచ్చింది? మీరు ఒకసారి మీ ఛానల్ తీసుకెళ్ళి ఆయన మీ మైక్ తీసుకెళ్ళి ఒకసారి ఇంటర్వ్యూ చేయండి, దొరుకుతాడేమో చూద్దాం. ఫస్ట్ ఆ తాడేపల్లిలో ఉండమని చెప్పండి. ఊరికి ఆ షటిల్ సర్వీస్ లాగా బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు? అదో గోలా, డబ్బులు వేస్ట్. అదేదో తాడేపల్లిలో ఉండమని చెప్పండి. తాడేపల్లిలో ఉండి ఒక రోజు విశాఖపట్నం, ఒక రోజు విజయవాడ, ఇంకో రోజు కాకినాడ, ఇంకో రోజు ఇటు వెళ్ళరమ్మని ఎవడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అరెస్ట్ కోసం ఏపీలో ఒక ప్లానింగ్ నడుస్తుంది అంటున్నారండి, దీనికోసం మాకంత టైం లేదమ్మా, మాకంత టైం లేదు. మా కూటమి ప్రభుత్వానికి అరెస్టులు చేయడమే ఒక ఎజెండాగా పెట్టుకొని మేము పని చేయట్లేదు. కాకపోతే తప్పు ఎవరు చేసినా సరే వాళ్ళకి శిక్షలు పడతాయి, అందులో డౌట్ లేదు. అది పార్ట్ ఆఫ్ సుపరిపాలన. మేము ఒక 3 పాయింట్ ఎజెండాతో వెళ్తున్నాం. ఒకటి సంక్షేమం, 2 అభివృద్ధి, 3ది సుపరిపాలన. సో డెఫినెట్ గా మా వన్ ఆఫ్ ద లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అందులో ఖచ్చితంగా సుపరిపాలన అనేటువంటిది ఉంది. కాబట్టి ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే రాష్ట్ర ఖజానాను లూటీ చేశారో, ఎవరైతే ప్రజల్ని ఇబ్బందులు పెట్టారో, ఎవరైతే ప్రజల్ని ఎక్కడికక్కడ ఏమంటారంటే వాళ్ళ జీవన ప్రమాణాలని తగ్గించే విధంగా వాళ్ళు ఆ రోజున ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడతాయి. జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకోటి అంటే జగన్మోహన్ రెడ్డి పైన చూడబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి కూడా మంచిగా నాకు తెలిసి అదే రెడ్ బుక్ కేవలం రివెంజ్ కోసమే పెట్టారు నారా లోకేష్ గారు అని కూడా మాట్లాడుతున్నారు. ఏం బుక్ అమ్మా? రెడ్ బుక్ అండి. రెడ్ బుక్ అనేటువంటిది కేవలం ఎవరైతే తప్పు చేశారో, వాళ్ళకున్న అధికారాలను మించి ఎవరైతే పనిచేశారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక లాగ్ బుక్ లాంటిది అన్నమాట. సో అట్లాంటిది ఏదన్నా ఉంటే మీరేం తప్పు చేయకపోతే మీరెందుకు భయపడాలి? మరి రీసెంట్ గా కొడాల నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళైతే చెప్తున్నారు, కానీ చాలా మంది టీడీపీ నేతలు ఏమంటున్నారంటే అది ఒక స్కామ్, అంటే అది ఒక ప్లానింగ్ అంటున్నారు. అమ్మా నేను ఒక విషయం చెప్తాను, వాళ్ళలాగా మేము ప్రజలకు సంబంధించిన అంటే ఎవరైనా సరే వాళ్ళకి ఏదో అయిపోవాలని చెప్పి మేము కోరుకోము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నానా అవాకులు చవాకులు మాట్లాడారు కదా, అక్రమ అరెస్ట్ అయినప్పుడు. ఇవాళ ఏం కోరుకోవట్లేదు, మేము వాళ్ళేం మాట్లాడలేదు. నేనే మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాను, కొడాల నాని గారి ఏదైతే మొన్న ఏదో అడ్మిట్ అయ్యారని ఎక్కడో మీడియాలోనే చూసాను, ఆయన త్వరగా కోలుకోవాలని కూడా మేము కోరుకుంటాం. అంటే మేము విన్నామంటే ఒక 2-3 దగ్గర మెయిన్ వ్యక్తుల దగ్గర టీడీపీ వాళ్ళు అంటే ఆయన మీద కూడా మళ్ళీ రైట్ జరిగే అవకాశం ఉంది, దానివల్ల ఆయన హాస్పిటల్లో ఉంటే పోలీసులు ఏం చేస్తారో మాకెట తెలుస్తుంది. అంటే కావాలని చేపిస్తున్నారంట కదండి టీడీపీ నాయకులు. ప్రతి మండలంలో కూడా ఎవరైతే ఎదురు తిరిగారో టీడీపీ పార్టీకి నేనేమంటానంటే మీరు మీ కెమెరా తీసుకొని మీరు వెళ్ళండి, మీకు కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అలాంటి బిలీవ్ చేయదమ్మా. మేము కేవలం మా పని మేము చేసుకుంటూ వెళ్తాం ప్రజల తరఫున. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పు చేసిన నేను ఇందాకే మిమ్మల్ని అన్నాను, మీ డబ్బు దొంగిలించిన వాడిని వదిలేస్తారా మీరు? వదలమండి, కేసు పెడతాం. మీ అమ్మని తిట్టిన వాళ్ళని వదిలేస్తారా మీరు? వదలమండి కదా. దేర్ రైస్ ది ఆన్సర్. ఓకే, అందులో కక్ష సాధింపు ఎక్కడిది, అందులో రివెంజ్ పాలిటిక్స్ ఎక్కడివి, ఏమెక్కడిది? మేడం పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమంటారండి? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిపి వర్మ గారికి వెన్నుపోటు పొడిచారని కూడా మాట్లాడుతున్నారు, అది పిఠాపురం ఎమ్మెల్యే గారు. అది అంటే నేను ఒక విషయం చెప్తానండి, వర్మ గారు మా పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు, చాలా బలమైనటువంటి నాయకుడు. మొన్న కూటమి అంటే అలయన్స్ దీంట్లో ఖచ్చితంగా చాలా మంది సీట్లను కోల్పోయారు, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను కోల్పోయారు. కానీ పార్టీ పట్ల విధేయులుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో వర్మ గారి స్థానం మొట్టమొదటి, అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. సో ఇవాళ అలాంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ బుద్ధి తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వర్మ గారు కానీ, ఇంకెవరైనా సరే, లోకేష్ గారు, ఎవ్వరూ కూడా ఇవాళ కేవలం వాళ్ళందరినీ మనం చూస్తే ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తులే, త్యాగాలు చేసినటువంటి వ్యక్తులే. సో డెఫినెట్ గా ఎవరైనా ఎక్కడ మళ్ళీ ప్లేస్ చేయాలంటే అధిష్టానం చూసుకుంటుంది కదా. వాళ్ళకి టికెట్ వచ్చే అవకాశం ఉందండి. అదొకటి రీసెంట్ గా నాగబాబు గారు అన్నారు కదండి ఆవిర్భావ సభలో, జనసేన ఆవిర్భావ సభలో, ఈ సీట్ ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని కూడా అంటున్నారు. ఎన్టీ కౌంటర్ కరెక్ట్. నేను ఒక విషయం చెప్తానండి, అది ఆయన ఎందుకు మాట్లాడారు అనేటువంటిది ఐ డోంట్ నో, బట్ ఓకే, మా పరంగా అయితే దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం ఇన్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్స్.
ఎప్పటి వరకు కలిసి ఉండే అవకాశం ఉందండి? అంటే మీరు ఆయన ఎప్పుడు కాదండి, ఆయన మీరేం కోరుకుంటున్నారు? కాదండి, కలిసి ఉండాలి విడిపోవాలని కాదండి. కోరుకుంటున్నారా? 15 సంవత్సరాలు కలిసి ఉంటదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ ఆయన బీజేపీతో కలుస్తున్నారని కూడా మాట్లాడుతున్నారండి నేను ఒక సనాతన. విషయం చెప్తాను. అసలు ఇక్కడ బీజేపీతో కలుస్తున్నారా వీళ్ళతో కలుస్తున్నారా కాదు. అక్కడ మేము 3 పార్టీలము ఇవాళ రోజున ఒక ప్రజాహితం కోసం కలిసాం, ఒక కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకున్నాం. దాన్ని ఖచ్చితంగా ప్రజలకి మంచి జరగాలంటే అది ఇంకా 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 రోజు రోజుకి అది ఇంకా స్ట్రాంగర్ అవుతూ పోవాలి. అదే జరుగుతుంది వాళ్ళ రోజున. మేడం లాస్ట్ క్వశ్చన్, ఒకవేళ ఎవరైనా సరే విడగొట్టాలి అని అనుకుంటే వాళ్ళ కర్మ. లాస్ట్ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మళ్ళీ ఇంకొక 30 ఏళ్ళు ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదనుకోవచ్చండి? ఏంటది? జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆ పార్టీని చక్కగా చూసుకోమనండి, పార్టీ ఒకటి ఉంచుకోమనండి. ఫస్ట్ ఉమ్. ఉందా లేదా ఆ పార్టీ ఫస్ట్ కనుక్కోండి మీరు. ఉమ్. భలే మాట్లాడతారు మీరు. 30 ఏళ్ళు కాదండి, ఇక్కడ- ఆయన- ఇక్కడ ప్రతిపక్ష హోదాకే గతి లేదు, అదే అడుక్కుంటున్నాడు. ప్రతిపక్ష హోదా మళ్ళా రేపు పొద్దున మీరు ముఖ్యమంత్రిట. కాదండి, ఇవ్వడానికి కూడా భయపడ్డది టీడీపీ పార్టీ అని చెప్పి మేమా ఇచ్చేయాల్సింది? ప్రతిపక్షం. మాకేం సంబంధమే? మేమా ఇవ్వాల్సింది? ఎవరు ఇవ్వాలి? ఉమ్. ఎవరు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా? ఉమ్. చెప్పండి మీరు, మీకు తెలుసు కదా. కాదండి, ప్రజలు ఇవ్వాలి కదా. ప్రజలు ఇవ్వాలి. మరి ప్రజలు ఇవ్వకపోతే వెళ్ళి ప్రజలను అడగమని కానీ చెప్పండి. ఇప్పుడు 4 పార్టీలు ఉంటే అందులో 3 అధికారంలో ఉంటే ఒకటే బయట ఉంటే దానికి ప్రతిపక్షం ఇవ్వాలని బయట అందరూ మాట్లాడుతున్నారండి. అందులో కూడా ఆగండి, ఏం లాజిక్ అండి ఇది? అదే చెప్పాను. నాకు ఈ లాజిక్ అర్థం కాల ఇప్పటి వరకు. పోనీ కాన్స్టిట్యూషన్ మార్చేద్దాం ఈ లాజిక్ తోటి. భలే ఉన్నారు. అంటే శ్యామల There గారు is వీళ్ళందరూ కూడా పట్టి అదే మాట ఎవరు? మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ శ్యామల అండి, ఎవరావిడ? అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎవరావిడ? చెల్లెలు గారు. మీకు తెలిసే ఉంటుందండి, మీరు నా కావాలి తెలియదు, చెప్తారు. నా తెలియదు. అదే Because దీనికోసం- నాకు తెలిసి దీనికోసం ఏమంటారు? నిజంగానే నేను- భయపడ్డారా? ఏం భయపడాల్సిన అవసరం మాకు ఏంటంటున్నాను. ఉమ్. మేము ఏం మేము చెప్తున్నాం కదా, రావయ్య బాబు అసెంబ్లీకి అని చెప్తున్నాం కదా, ఉమ్. వచ్చి మాట్లాడే అసెంబ్లీలో అని చెప్తున్నాం కదా. ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేకపోతే, జగన్మోహన్ రెడ్డి భయపడుతుంటే మీరు వచ్చి మమ్మల్ని భయపడుతున్నారని అడతారే? అంటే భయపడే ఇస్తలేదు ప్రత్యేక హోదా. మాకు సంబంధం లేదు. ప్రత్యేక ప్రతిపక్ష హోదా అనేటువంటి మా పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు అది. ఉమ్. ప్రజల పరిధిలో ఉన్నటువంటి అంశం. ప్రజలు ఇవ్వలేదు, దాన్ని ప్రజల దగ్గర ఆయన మాట్లాడుకోవాలి. ఉమ్. మాకు సంబంధం లేదు. మేమేమంటున్నాం, నువ్వు రా అసెంబ్లీకి, కావాలంటే నీకు ఎక్కువ టైం ఇస్తామని కూడా చెప్తున్నారు కదా. అంటే ఆ టైం ఇవ్వకుండా ఆడిపించొచ్చానే అంటే. నువ్వు వస్తే కదా తెలిసేది. కాదమ్మా, నువ్వు వచ్చి మాట్లాడితే కదా తెలిసేది. అవునండి, వచ్చాడా? రాలేదండి. మొన్న అచ్చెన్నాయుడు గారు వచ్చాడా? రాలేదండి, మరి? వచ్చి వెళ్ళిపోయారండి. వచ్చి ఆయన రాంది ఆయన, ఉమ్. టైం తీసుకుంది ఆయన. ఉమ్. మీరు వచ్చి మీరు ఇవ్వట్లేదు మేము ఎందుకు ఇస్తామా? మాకేం సంబంధం అసలు? అవునండి. ఇప్పుడు లాస్ట్ టైం మాకు కూడా 40% ఇది వచ్చింది, ఎస్ మ్యామ్, వచ్చింది కదా. వచ్చింది. మీరు మాకు అధికారం ఇచ్చేయండి అని మేము అడిగావా? ఇవ్వలేదండి. ఆ రోజు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? ఉమ్. ఇంకొక 5 సీట్లు లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు కదా. అవునండి, అందుకని. ఆ 5 సీట్లు కూడా దిక్కులేవుగా నీకు వాళ్ళ రోజున. అవునండి, మరి అందుకని. ఏడ్చిదంతే ప్రజలు 11కున్నావుగా నువ్వు ఉమ్. కదా. అవునండి. మాకు 23 వస్తేనే మమ్మల్ని గేల్ చేసావే, మాకు 23 వస్తేనే మమ్మల్ని అమ్మనబుతులు తిట్టావే. ఉమ్. ఇవాళ మరి నీకు ఉన్నది 11 కదా. ఉమ్. ఒక క్రికెట్ టీం కూడా సగం లేదు నీ దగ్గర. ఉమ్. మరి ఎందుకే ఆ మాటలు? మరి ఇంతమంది మినిస్టర్లు కూడా మళ్ళీ 175 అంటున్నారు 2029 ఎన్నికల. దీనికోసం ఏం చెప్తారు? నేను ఒకటి చెప్తానమ్మా, మా విధానం ఒకటే. మ్యామ్. ఖచ్చితంగా కూడా ప్రజలకు ఎవరు మంచి చేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారనేది మేము భావిస్తాం. ఓకే. ఇప్పుడు 2019లో కూడా దొంగ హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేము చెప్పాం, అవును. కొన్ని అలవికాని మాటలు మాట్లాడుతున్నాడు, అలవికాని హామీలు ఇస్తున్నాడు అని ప్రజలను ఆ రోజు జాగరూకులు చేయడానికి ప్రయత్నించాం. కానీ ప్రజలు ఏంటి అని అంటే అతని మీద ఒక సింపతి అదంతా తోటి అతను కోటేశారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగింది? రాష్ట్రం ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందా లేదా? వెళ్ళింది. సో డెఫినెట్ గా వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. మేడం, అమ్మటి రాంబాబు గారు కూడా రీసెంట్ గా ఒకటి చెప్పారండి. వాళ్ళు అయ్యా ఈ పేర్లన్నీ మీరు ఏమన్నా తీసుకుంటున్నారు చూసారా? కాదండి. లాగండి. చెప్పండి. అసలు ఆ ప్రశ్న, ఆ మనిషి అంటేనే నాకు చిరాకు. కాదండి, అదేండి వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం ఓట్ల కోసమే సూపర్ 6 పెట్టారు, ఇప్పుడు జరుగుతున్న అరెస్టులన్నీ కేవలం రివెంజ్ కోసమే చేస్తున్నారు. నేను మీకు దాని సమాధానం ఇందాకే చెప్పాను. అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక నాన్ ఎగ్జిస్టెంట్ క్యారెక్టర్. అవునండి, మీకు ఆయన కూడా మేము ఇష్యూలు చూసామండి. అంటే మీరు కూడా ఆయన కోసం నేను ఒక విషయం చెప్తాను, ఆల్రెడీ సమాధానం చెప్పాను. వాళ్ళు ఎందుకని ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారండి? నెగిటివ్ ప్రచారం చేయకపోతే ఎవడన్నా చూస్తాడా? ఎవరికైనా తెలుసా అంబటి రాంబాబు ఎవరో తెలుసా? ఎవరికైనా చెప్పండి, నాకు తెలుసా? కోతి కుప్పి గంతులు వేస్తుంది, ఎందుకు వేస్తుంది చెప్పండి? ఎవడో ఒకటి చూడకపోతారా అంటుంది. నేను ఇప్పుడు ఎవరిని కోత అనలేదు, మీరు మళ్ళీ తమ్మనేలుగా పెట్టండి. అవును మేడం. మేడం, ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం ఎలా ఉండిపోతుంది రానున్న 4 సంవత్సరాలు? ఇప్పటి వరకు ఎలా అయితే ప్రజలకి సేవ చేస్తున్నామో అలానే ప్రజలకు సేవ చేస్తాం. రాబోయే 4.5 సంవత్సరాలు కాదు, రాబోయే చాలా సంవత్సరాల వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండబోతోంది, ప్రజలకి మంచి చేయబోతోంది. అది మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. థ్యాంక్ యూ.